హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మిరాకిల్స్. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన టేస్టీ గులాబ్ జామున్ని ఎవ్వరు ఎప్పుడు ఎలా చేసినా కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్తో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఇలా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నాను. దీనిలో ఉండలు లేకుండా ఒక్కసారి చేత్తో ఇలా అనుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. యాక్చువల్గా నాకు కూడా చాలాసార్లు ట్రై చేసేదాన్నండి, బ్రేక్స్ వచ్చేస్తూ ఉండేవి. సో నా ఫ్రెండ్ ఒకళ్ళు ఈ టిప్ చెప్పారనమాట. సో అప్పటి నుంచి కూడా అస్సలు బ్రేక్స్ అనేవి నాకు రాకుండా వచ్చాయి. సో ఆ టిప్ని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే అస్సలు బ్రేక్స్ రావన్నమాట. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ చేసుకోవడానికి 1 కప్పు షుగర్ని తీసుకున్నాను. దీంట్లో 3/4 కప్పు వరకు వాటర్ని పోసుకొని షుగర్ కరిగేంత వరకు మరిగించుకొని లో ఫ్లేమ్లో జస్ట్ షుగర్ స్టిక్కీగా అయ్యేంత వరకు మనం పాకంలాగా రెడీ చేసుకోవాలి. జస్ట్ ఈ షుగర్ సిరప్ అనేది మనకు వేళ్ళకి కొంచెం నూనెలాగా అతుక్కున్నట్లుగా వస్తే సరిపోతుందండి. షుగర్ సిరప్ ఇలా కొంచెం స్టిక్కీగా వచ్చిన తర్వాత దీనిలోనికి కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. దీంతో పాటుగా నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి. దీనివల్ల మనకి గులాబ్ జామున్ మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. ఈ షుగర్ సిరప్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గులాబ్ జామున్ మిక్స్ని ఒక్కసారి మరలా చేత్తో సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ హార్ష్గా కలపకూడదండి. ఈ విధంగా జస్ట్ లైట్గా కలుపుకున్న తర్వాత ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని వేసుకోవాలి. ఇదేనండి ఎవరైనా సరే ఈజీగా చేసే ఒక మంచి టిప్ అన్నమాట. నాకు ఇలా చేసిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా బ్రేక్స్ అనేవి రాలేదు. సో మరీ ఎక్కువగా మైదాని వేస్తే మనకి గులాబ్ జామున్స్ గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఆ సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది అలాగే ఉండాలి. సో దట్ కొంచెం మైదాని మాత్రమే యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, అలా కలుపుకున్న తర్వాత గులాబ్ జామున్స్ని ఇలా 2 చేతుల మధ్యలో లైట్గా ప్రెస్ చేస్తూ మొదట కలుపుకోవాలి. ఇలా రౌండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా ఫాస్ట్గా ఇలా గుండ్రంగా వచ్చేలాగా చేసుకుంటే కనుక మనకి బ్రేక్స్ అనేవి అస్సలు రావండి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని కూడా మీరు ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవచ్చు. సో ఇలా గులాబ్ జామున్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని గులాబ్ జామున్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని, దానిలోనికే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం వేడెక్కిన తర్వాత, అంటే మరీ వేడిగా అవ్వకూడదండి, లైట్గా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ గులాబ్ జామున్స్ని దీంట్లో డ్రాప్ చేసుకోవాలి. సో సరిపడా మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువగా వేసినా కూడా మనకి గులాబ్ జామున్స్ అనేవి బ్రేక్ వస్తాయి, సరిగ్గా ఉడకవు అన్నమాట. సో మనం వేసుకున్న ఆయిల్కి ఎంత సరిపడతాయో అంత మాత్రమే వేసుకోవాలి. ఇలా గులాబ్ జామున్స్ అన్నీ కూడా వాటంతట అవే పైకి తేలుతాయి. సో అంతవరకు మనం అస్సలు దాన్ని టచ్ చేయకూడదు. ఇలా అన్ని గులాబ్ జామున్స్ కూడా పైకి తేలిన తర్వాత దానిపైన ఇలా గరిటెతో లైట్గా ట్యాప్ చేస్తూ ఇలా రౌండ్గా తిప్పుతూ, అంటే ఆయిల్లో వాటిని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి హార్ష్గా ఎక్కువగా కలపకూడదండి, జస్ట్ పైన అలా ట్యాప్ చేస్తూ తిప్పితే సరిపోతుంది. సో స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని గులాబ్ జామున్స్ అన్నీ కూడా లోపల వరకు కుక్ అయ్యేంత వరకు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బ్రేక్స్ అనేవి అస్సలు రాలేదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే చాలా బాగా వస్తాయన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ సిరప్లోనికి వేసి ఒకసారి ఈ షుగర్ అంతా కూడా వాటికి బాగా పట్టేలాగా స్పూన్తో కలుపుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా డిప్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు దాన్ని అలా వదిలేస్తే చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, అస్సలు బ్రేక్స్ లేని యమ్మీ గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి. మరి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.